వనదేవతలకు తమ సమస్యలు తీర్చాలంటూ భక్తులు రాసిన లేఖలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో చేపట్టిన మేడారం జాతర హుండీలో లెక్కింపు కొనసాగుతోంది. కొందరు భక్తులు తమ సమస్యలను చీటీల్లో రాసి హుండీలో వేశారు. తన భర్త తాగుడు అలవాటును మార్పించాలని ఓ మహిళ, ఈ సంవత్సరం ఆరోగ్యంగా ఉండి అదృష్టం కలిసి రావాలని మరొకరు, ఉద్యోగం రావాలని ఇంకొందరు, డ్రైవర్గా పనిచేస్తున్న తన భర్త క్షేమంగా ప్రతిరోజు ఇంటికి చేరుకోవాలని అమ్మవార్లకు భక్తులు వినతులు సమర్పించారు. మంత్రి కొండా సురేఖకు ఆదివాసీలు రాసిన లేఖలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో భక్తితోటి భక్తులు సమర్పించుకున్న కానుకలు హుండీలలో వచ్చిన వాటిని కూడా లెక్కిస్తున్నారు. అయితే ఆ హుండీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ చేసే సమయంలో అనేక వింతలు విశేషాలు కూడా బయటపడుతున్నాయని చెప్పచ్చు. ఓవైపు కరెన్సీకి సంబంధించిన డాలర్లు కావచ్చు, లేదా అనేక రకాల కరెన్సీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సేమ్ టైంలో మన జనరేషన్ కూడా చూడని అనేక నాణ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో 1 పైసా నుంచి మొదలు పెడితే 5 పైసలు, 2 పైసలు, 3 పైసలు, 20 పైసలు, ఇట్లా అనేక రకాల కాయిన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మన దేశంతో పాటు విదేశాలకు సంబంధించినటువంటి కాయిన్స్ కావచ్చు, డాలర్స్ కావచ్చు, ఇవంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా భక్తికి ప్రతిరూపంగా మనం చూడొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా అమ్మవారి స్వరూపంగానే భావిస్తారు. అందుకే ముడుపులు కట్టినటువంటి వాటన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అయితే ఈ హుండీలు ఓపెన్ చేసే సమయంలో కూడా కొంతమంది భక్తులు తమ కోరికలను అనేక రూపాలలో చెప్పుకుంటుంటారు. అందులో అమ్మవారికి సంబంధించినటువంటిది చూస్తే ఒకరేమో కోరిన కోరికలను మనసులో చెప్పుకుంటారు. ఆ మనసులో ఉన్నటువంటి కోరికను తీరిస్తే ఏ విధమైనటువంటి మొక్కులు తీర్చుకుంటామో అని చెప్తారు. మరికొందరేమో వాళ్ళ కోరికలన్నింటినీ కూడా ఈ విధంగా లెటర్ల రూపంలో కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ సమర్పించుకునే లెటర్స్కు సంబంధించి కూడా వస్తే కొన్ని వ్యక్తిగతమైనవి ఉంటాయి, కొన్ని కుటుంబానికి సంబంధించి ఉన్నాయి, కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేదా ఇంట్లో మన పెద్దవారికి మనం ఏ విధంగా అయితే తమ సమస్య చెప్పుకుంటామో, లేదా ప్రభుత్వానికి చెప్పుకుంటామో, ఏదైతే అర్జీలుగా అధికారులకు ఏ విధంగా చూపిస్తామో అదే తరహాలో అమ్మ కూడా ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ చూసి అమ్మ చదువుకొని నన్ను కరుణిస్తుంది అనే భావం వ్యక్తం చేసే విధంగా భక్తి పారవశ్యంతో అమ్మవారిని తమ కుటుంబ సభ్యులుగా తమను కోరుకునే కోరికలు తీర్చే ఎలవేలుపుగా చూసే ఇవన్నీ కూడా చూస్తారు. ఇది చూస్తే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి లెటరు. ఇందులో జై సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. అయితే శంషాబాదు సంబంధించినటువంటి ఆ ప్రాంతం వాళ్ళంతా కలిపి లెటర్ రాసుకున్నారు. ఒకప్పుడు గ్రామ పంచాయతీకి ఉన్న శంషాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసి వరకు కూడా పెరిగింది. శంషాబాదు అంటే రోజుకి అది గ్రామ పంచాయతీ నుంచి మహానగర పాలక సంస్థ వరకు కూడా మారిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మా జీవితాలు కొంత మారలేదు. తెలంగాణ వస్తే అవన్నీ కూడా తమ బతుకుల్లో మార్పు వస్తాయి అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చి 11 ఏళ్లలో కూడా ఎలాంటి మార్పు జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హయాంలోనన్నా తమకు అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రికి లెటర్ రాసుకున్నటువంటి ఇది కూడా చూడవచ్చు. సేమ్ టైంలో కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ మహాకుంభమేళ సంబంధించినటువంటి తల్లి, మేము భార్యాభర్తలం ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, తర్వాత తన భర్త డ్రైవింగ్ చేస్తాడు, రోజు డ్రైవింగ్కి వెళ్తాడు కాబట్టి ఉపాధికి అదే వాళ్ళకు డ్రైవింగ్ చేయడమే తన భర్త ఉపాధి కావచ్చు. వ్యాన్ డ్రైవింగ్కి వెళ్ళినటువంటి తన భర్త రోజు డ్రైవింగ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళంతా క్షేమంగా ఇంటికి రావాలి, ఆ విధంగా చూడాలని అమ్మవారిని కోరుకుంటూ లెటర్ రాసింది. తమ పిల్లలకు కూడా మంచి చదువులు రావాలని కోరుకున్నారు. ఇంకా కొన్ని లెటర్లు చూస్తే సిపిఎంకి సంబంధించినటువంటి సిపిఐ లీడర్లకు రాసినటువంటి లెటర్లు కావచ్చు, తర్వాత తమ అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా విప్లవ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా సంబంధించినటువంటి వాళ్ళ పేరుతో ఉన్నటువంటి లెటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దీంట్లో ఇంకొక లెటర్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు అక్కడ ఉన్నటువంటి మేడారం ఉన్న ఆదివాసీ మహిళలు ఒక లేఖ రాసుకున్నారు. అమ్మ దయతోటి నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, బాధ్యతలు నిర్వహించడం చాలా గౌరవం ఇచ్చింది. అమ్మవారికి సంబంధించినటువంటి సేవలో పాల్గొన్నారు. తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కూడా పనిచేస్తున్నారంటూ అమ్మవారి మేడారం మహాజాతర నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నింటినీ తెలుపుతూనే ఆదివాసీల మహిళలుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం, వాటన్నింటినీ తీర్చే విధంగా కూడా తమకు సహకారం అందించాలని కోరుకున్నారు. అదేవిధంగా చిలకలగుట్ట చుట్టూ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ వేస్తారని చెప్పారు. అది ఇంకా కాలేదు. కొండా సురేఖమ్మ, మీరు
మీ త్యాగం వృధా కాదు, ఇవంతా కూడా చేయాలి. హుండీలు ఓపెన్ చేసే కొద్దీ కూడా ఇలాంటి లెటర్లన్నీ కూడా వస్తున్నాయి. అందులో వాళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా అమ్మలకు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొంతమంది తమ పెళ్లిళ్ళకు సంబంధించి కావచ్చు, తమ పిల్లల ఉన్నతికి సంబంధించినటువంటి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తును కూడా అమ్మవారు చల్లగా చూడాలి, ఆ కోరికలన్నీ నెరవేర్చాలంటూ ఈ విధంగా చాలామంది లెటర్లు రాశారు. పిల్లలకు సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు కావాలి, తమ కొడుకుల పెళ్ళిళ్ళు కావాలి. ఈ పెళ్ళిళ్ళు అయ్యి మనవళ్ళు వస్తే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి నీ దయ కోసం నీ దగ్గరకు నీ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తాం. ఏ విధంగా అయితే 2 ఏళ్ళకు వస్తున్నామో అట్లా మహాజాతరకు ఎప్పటికి వస్తాం. తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు మాకు మనవళ్ళు కూడా రావాలి, మా వంశం అభివృద్ధి చెందాలి. ఇట్లా ఏ కోరిక ఉన్నా అమ్మవారికి చెప్పుకుంటే తీరుస్తుంది, అమ్మవారే మమ్మల్ని కటాక్షిస్తుంది, అమ్మవారే కరుణిస్తుంది అనే భక్తి పార్వశ్యానికి ఈ లెటర్లన్నీ కూడా నిదర్శనంగా ఉంటాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి హుండీల కానుకల లెక్కింపులలో ఇలాంటి లెటర్లు ఎన్నో బయటపడుతున్నాయి. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హుండీల కౌంటింగ్ సెంటర్ నుంచి.